ఈరోజు కోటగిరి ఉమ్మడి మండల కేంద్రం నుండి కోటగిరి పోలీస్ స్టేషన్లో ఏదైతే మొన్న గత 17వ తారీఖు నాడు పసుల రామమూర్తి జాతీయ మానాడు అధ్యక్షుడు ఉన్నారో వారు మా మందకృష్ణ మాదిగ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మా ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఎంతో బాధ కలిగిస్తుంది. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో మందకృష్ణ మాదిగను ఈ భూమి మీద లేకుండా చేయండి, అతన్ని చంపి పడేయండి అని ఆదేశాలు జారీ చేయడం ఇది కరెక్ట్ రాజ్యాంగపరంగా మాటలు కావు. ఇది శాంతి భద్రతలకు విద్యుత్తంగా కలిగించే విధంగా ఉన్నదని, కాబట్టి ఆ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగపరంగా జరుగుతూ ఉంది. దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే ఇతర బీసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉంటే అవి చూసి తట్టుకోలేక ఈరోజు వారిని కూడా రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు చెప్పడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధత ఉన్నది, దానికి రాజ్యాంగం ఉంది. రాజ్యాంగ ఆధారంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు ఎంఆర్పిఎస్ పక్షాన కోటగిరి ఉమ్మడి మండల పక్షం నుంచి ఈరోజు మా కార్యకర్తలు మేమందరం వారిపై పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి కఠిన శిక్షించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని కోటగిరి మండల పక్షం నుంచి ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ గారికి కోరడం జరిగింది. అంతే.